మున్సిపల్ కమిషనర్ గారు లోపల రావాలని కోరుకుంటున్నాము. రాజమోహన్ ప్లీజ్గా స్వాగతం సుస్వాగతం సార్. మున్సిపల్ కమిషనర్ గారు లోపల రావాలని కోరుకుంటున్నాము. Swin by Bangalore choice. క్లాస్ కొట్టండి అప్ప దీనికి. అలాగే గౌరవనీయులు శ్రీ సిద్ధార్థ అలాగే సాగు చౌదరన్న గారికి సన్మానం. అలాగే బుద్ధరంగన్న గారు అలాగే పారిశ్రామికవేత్త అలాగే సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ బెంగళూరు. అన్న ఇంకా ఎందుకు రావాలా అందరు చూడే. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదూరు టీడీపీ ఇన్ఛార్జి కొంక మీనాక్షి నాయుడు గారి మరియు కొంక ఉమాపతి నాయుడు గారి ఆదేశాలతో యువశక్తి టీం నిర్వహించినటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్కి సుదూర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 30 టీంలకు పైగా రావడం జరిగింది. ఈ 30 టీంలు కూడా ఎంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చాలా సాఫ్ట్గా జరిగిపోయింది, చాలా సుఖ సంతోషాలతో జరిగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు జిందే శారద శంకర్ గారు మరియు
గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నయన్ సార్ గారు, మరియు ఈ యువశక్తి ఆర్గనైజర్స్ అయినటువంటి కాశన్న గారు, మరియు గోపాల్ గారు, రాజు గారు, లచ్చ గారు, మరియు ఈ కబడ్డీ టోర్నమెంట్ కి సహకరించినటువంటి మన దాతలు యంగ్ డైనమిక్ కొంక సిద్ధార్థ నాయుడు గారు, మరియు యంగ్ డైనమిక్ ఎస్ ఠాకూర్ చౌదరి గారు, మరియు చెరుకూరి శ్రీకాంత్ చౌదరి గారు, మరియు ఆర్క రామకృష్ణ గారు. జాతర సందర్భంగా మా కాసన్న, రాజన్న, అమ్మాయిల తరపు నుంచి అందరి తరపు నుంచి ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించాలన్న ఆలోచన వాళ్ళకు రావడం చాలా మంచి పరిణామం. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి డైలీ వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటాయి. పిల్లలు చదువులో అయినా కానీ, పెద్దలు వాళ్ళ పనులు అయినా కానీ, వాళ్ళకి స్పోర్ట్స్ అనేది రిలీఫ్. మనం ఎంత పని చేసినాక మనం పోయి ఒక గంట సేపు ఒక స్పోర్ట్స్ చూసినా లేదా ఆడినా మనకి మైండ్ రిలీఫ్ అవుతుంది. స్పోర్ట్స్ అనేది ఎసెన్షియల్ లైఫ్లో. ఎనీ స్పోర్ట్, ఇదనే కాదు, ఎనీ స్పోర్ట్ అనేది ఎసెన్షియల్. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన మా పట్టణ మాజీ అధ్యక్షులైన గుంటప్ప గారి కుటుంబానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోవా నుంచి వచ్చాయి, బెంగళూరు నుంచి వచ్చాయి, కడప నుంచి వచ్చాయి, సౌత్ ఇండియా వైడ్ వచ్చాయి. నెక్స్ట్ టైం ఇండియా వైడ్ పెట్టాలని అన్న వాళ్ళు అడిగారు. దానికి కూడా మేము సరే అని చెప్పాము. నెక్స్ట్ టైం ఇండియా వైడ్గా టోర్నమెంట్ పెట్టి ఇంకా ఆధునిక చాలామందికి గేమ్స్ ఆడాలని స్ఫూర్తినిచ్చి ఆధునిక నుంచి కూడా నేషనల్స్ గేమ్ ఇందాక వచ్చిన ప్లేయర్ ఒక పిల్లోడు ప్రో కబడ్డీలో ఆడాడని చెప్పారు మాకు. ఆదోన్ నుంచి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రో కబడ్డీకి వెళ్ళి ఆడాలని కోరుకుంటూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.